భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్ ప్రయోగాలు, ఆ తర్వాత ఆదిత్య మిషన్తో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో గగన్యాన్ పేరుతో మరో భారీ ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్షానికి వెళ్లే 4 వ్యోమగాముల్ని ఇస్రో ఎంపిక చేసింది. వీరి పేర్లు, ఇతర వివరాలను వెల్లడించింది. గగన్యాన్ ప్రయోగం కోసం ఇస్రో ఎంపిక చేసిన 4 వ్యోమగాముల్లో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఉన్నారు. ఈ నలుగురిని గగన్యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి పంపనున్నట్లు ఇస్రో వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నలుగురిని ప్రధాని మోడీ ఇవాళ స్వయంగా కలిసి అభినందించారు. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్ మిషన్కు ఎంపికైన 4 టెస్ట్ పైలట్లలో పాలక్కాడ్ స్థానికుడు ప్రశాంత్ నాయర్ మలయాళీ ముఖం. నెన్మారకు చెందిన ప్రశాంత్ 1999లో పాలక్కాడ్లోని ఎన్ఎస్ఎస్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఎయిర్ ఫోర్స్లో చేరాడు. అతను 1998లో మొత్తం శిక్షణ సమయంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన క్యాడెట్కు ఇచ్చే గౌరవ ఖడ్గాన్ని అందుకున్నాడు. అతను సుఖోయ్ ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ మరియు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ డ్రీమ్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్నాడు. అతను యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ కమాండ్ మరియు స్టాఫ్ కాలేజీలో మొదటి ర్యాంక్ హోల్డర్ కూడా. 3 రోజుల మిషన్ కోసం వచ్చే ఏడాది నాటికి 3 మనుషులతో కూడిన సిబ్బందిని 400 కిలోమీటర్లు కక్షలోకి ప్రవేశపెట్టి వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని ప్రాజెక్ట్ భావిస్తోంది. కొంతకాలం క్రితం దేశం 4 గగన్యాన్ యాత్రికులను చూసింది. వారు కేవలం 4 పేర్లు లేదా 4 మనుషులు కాదు, 140 కోట్లు మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతున్న 4 శక్తులు. ఒక భారతీయుడు అంతరిక్షానికి వెళ్తున్నాడు. 40 ఏళ్లు ఈసారి సమయం మనదే, కౌంట్ డౌన్ మనదే, రాకెట్ కూడా మనదే అని మోదీ అన్నారు.